మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనాన్ని మొదటిగా నేను చదువుతాను. ఆ తర్వాత 32వ వచనాన్ని కూడా చదువుతాను. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అన్నాడు. 32వ వచనం, అతడు ప్రభువు కోపపడని ఎడల నేనింకొక మారే మాటలాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందుననెను. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడున్న ఈ సందర్భం ఏమిటంటే, సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపం చాలా విపరీతంగా ఉంది. ఆ పట్టణాలను దేవుడు నాశనం చేయాలి అనుకున్నాడు. అయితే ఆ నాశనం చేయటానికి ముందు అబ్రహాముతో దేవుడు ఆ మాట చెప్పాడు. అయితే వాస్తవంగా అబ్రహాము యొక్క కుటుంబానికి చెందినటువంటి లోతు అక్కడ ఉన్నాడు కదా. లోతు ఫ్యామిలీ అంతా సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నారు అక్కడ ఆ ప్రాంతంలో. అందుకని ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి మొదలుపెట్టాడు. లోతు కుటుంబం తప్పించబడాలి అని. అలా ప్రారంభించి, అయ్యా, వారు నిజంగా దుష్టులు, పాపం చేసిన వారే అయితే ఆ పాపం చేసినటువంటి దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నీవు నాశనము చేస్తావా? మంచివారిని కూడా చంపుతావా అయ్యా? అది నీకు దూరం అవ్వాలి అంటూ మొదలుపెట్టి, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు గనక ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేయక కాపాడవా అని అడిగాడు. దేవుడు అన్నాడు, 50 మంది నీతిమంతులు గనక ఆ పట్టణంలో ఉంటే నేను ఆ ప్రాంతాలను నాశనం చేయను. దేవుడు చూడండి ఎంత మంచివాడు. 50 మంది ఉంటే నేను నాశనం చేయను అన్నాడు. అబ్రహాం మరలా అన్నాడు, అయ్యా ఏమనుకోవద్దు, మరలా మాట్లాడుతున్నాను, ఒకవేళ 45 ఉన్నారనుకో. దేవుడు అన్నాడు, 45 నేను నాశనం చేయను. అబ్రహాం అన్నాడు, ప్రభువా ఒకవేళ 40 మందే ఉంటే? దేవుడు అన్నాడు, 40 మంది ఉన్నా కూడా ఆ 40 మందిని బట్టి ఆ ప్రాంతాలను నేను నాశనం చేయను. అబ్రహాము, అయ్యా ధూళిని దుమ్మును అయినటువంటి నేను మరలా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు, ఒకవేళ అక్కడ 30 మంది ఉంటే 30 మందిని బట్టి నాశనం చేయను. దేవుని మాట. అబ్రహాం అన్నాడు, ఒకవేళ అక్కడ 20 మందే ఉంటే? ప్రభు అన్నాడు, 20 మందిని బట్టి నేను నాశనము చేయను. అబ్రహాం అన్నాడు, ఇంకొక్క మారే మాట్లాడే అవకాశం నాకు ఇవ్వయ్యా, ఒకవేళ అక్కడ 10 మందే కనుక ఉంటే. 32వ వచనం మనం చూసాం. 24వ వచనంలో 50 మంది దగ్గర మొదలుపెట్టి 32వ వచనానికి వచ్చేసరికి 10 మంది దగ్గరకు వచ్చాడు. అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఒకవేళ 10 మంది అక్కడ ఉన్నారనుకో, మరి ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుండా కాపాడవా అయ్యా అని అడిగాడు. దేవుడు అన్నాడు, అబ్రహాం ఒకవేళ ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు గనక ఉన్నట్లయితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు దేవుడు. ప్రియులారా, ఆ తర్వాత మనం గమనించినప్పుడు సొదొమ గొమొర్రా అనబడినటువంటి ఆ జంట నగరాలు నాశనం అయ్యాయి. అగ్నిగంధకాలు దేవుడు కురిపించి ఆ 2 ప్రాంతాలను కూడా భస్మీపటలం చేశాడు. ఎందుకంటే వారి యొక్క విచ్చలవిడితనం, వారి యొక్క విపరీతమైన పాపం దానికి కారణం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆ పట్టణాలలో 10 మంది నీతిమంతులు కూడా కనపడలేదు.
దేవుడు మాట తప్పటానికి నరుడు కాడుగా. 10 మంది నీతిమంతులున్నా నేను కాపాడుతానన్నాడు. అంటే అక్కడ 10 మంది నీతిమంతులు కూడా లేరు. ప్రియులారా, నిజంగా ఈ రోజున మనం ఆలోచించినప్పుడు ఒకానొక సమయంలో ఈ భూమి ఆకాశాలు, ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అని పేతురు తన పత్రికలో రాశాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకు దేవుడు ఎప్పుడైనా ఒక కుటుంబంలో కానీ, ఒక దేశం మీద కానీ, ఏ ప్రాంతం మీదకైనా దేవుడు ఎందుకు శిక్ష పంపిస్తాడు, ఎందుకు నాశనం చేస్తాడు అంటే మనుషుల యొక్క పాపం. సొదొమ గొమొర్రా అనబడినటువంటి ప్రాంతాలలో ఒక్క నీతిమంతుడు కూడా కనపడాలి. అంటే 10 మంది కూడా లేరు అక్కడ. లోతు కుటుంబం తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడుగా లేడు. ప్రియులారా, ఈ చివరి రోజుల్లో మనం గమనించినప్పుడు అలాగే ఉందగా, సొదొమ గొమొర్రా పట్టణాల్లాగే ఉంది. లోతు దినములలో జరిగినట్లు ఇప్పుడు జరుగును అన్నాడు మత్తయి సువార్తలో, ప్రభు అన్నాడుగా సువార్తల్లో. అలాగే ఈ విచ్చలవిడితనం, పాపం, లోకం, భయంకరమైన చెడు ఎంత విలయ తాండవం చేస్తుందో, ఎంత విచ్చలవిడితనంగా ఉందో చూడండి మీరే. మత్తు పదార్థాలు తీసుకోవటం, పాపంలో మునిగిపోవటం, భయంకరమైన అశ్లీలమైన దృశ్యాలు, అసభ్యకరమైన మాటలు, చూడకూడనివి, చేయకూడనివి, అబ్బా విచ్చలవిడితనంగా సొదొమ గొమొర్రా పట్టణాలను తలపించటంలా అలాగే ఉందగా. ఖచ్చితంగా ప్రియబిడ్డ గుర్తుపెట్టుకో, పాపము వలన వచ్చే జీతం అది మరణం. 10 మంది నీతిమంతులున్నా నేను కాపాడుతానన్న దేవుడు ఆ పట్టణాలను ఎందుకు కాపాడకుండా నాశనం చేశాడంటే 10 మంది కూడా లేరు. లోతు కుటుంబం తప్ప ఒక్క వ్యక్తి కూడా అక్కడ నీతిమంతుడు లేనేలేడు. ప్రియబిడ్డ, ఈ రోజున ఇందులో నుంచి ఒక చక్కని మాట మనం తీసుకుంటున్నాం. నేను ఇక్కడికి ముగించి ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా నీ జీవితంలో చెడు ఉన్నట్లయితే, పాపం ఉన్నట్లయితే, పాపమేగా సొదొమ గొమొర్రా పట్టణాలు పతనానికి కారణం. నీ పాపాన్ని ఒప్పుకో, నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, ఉన్నపాటు నా చెడు నుండి బయటికి రా. దేవుని ఉగ్రత నుండి, నాశనం నుండి నువ్వు తప్పించబడి నువ్వు క్షేమాన్ని అనుభవిస్తావు. నీ కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటారు. నువ్వొక్కడో పాపం నుండి బయటకు వస్తే నీ కుటుంబం అంతా బయటకు వస్తుంది. అందరూ కూడా దేవుని సన్నిధి గడుపుతారు. తద్వారా కలిగే దీవెన నువ్వు పొందుకుంటావు. రేపు నిత్య జీవంలో కూడా మీరుంటారు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజల యొక్క పాపం ఘోరమైంది, భారమైందని ఇదిగో ఈ 20వ వచనం నుంచి మీరు చదువుకోండి అధ్యాయంలో. ఘోరమైంది, భారమైంది. అలాంటి చెడులో, అలాంటి పాపంలో, అలాంటి అసభ్యకరమైన పరిస్థితులు మీరెవ్వరూ ఉండకుండా అందులో నుంచి బయటపడి మానేసి ప్రభు యొక్క సిలువను ఆశ్రయించి, ప్రభువా మేము పాపిని, నన్ను క్షమించు, నా హృదయాన్ని కడుగంటే ఆయన నీ హృదయాన్ని శుద్ధిగా చేసి కడిగి పవిత్రపరిచి నీకు సహాయం చేస్తాడు. ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు, దీవిస్తాడు. అట్టి కృపా దీవెన సమృద్ధి నిండుగా మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఓ ప్రత్యేకమైన రీతిలో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. పాపం వలన ఎప్పుడూ కూడా మనిషికి నష్టమేగా, పాపం వలన మనిషికి శోధనేగా ప్రభువా. సొదొమ గొమొర్రా పట్టణాలు ప్రజలు పాపం ద్వారా నష్టపోయినట్లు ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డైనా పాపంలో ఉంటే వారు నష్టపోకుండా మీ సహాయంతో బయటకు వచ్చే కృప చూపండి. మీ సిలువను ఆశ్రయించే కృప చూపండి. ప్రతి కుటుంబాన్ని కాపాడండి, దీవించండి. యేసుక్రీస్తు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.